ప్రైజ్ ద లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా దర్శించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ లేఖన భాగంలో ఈ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, ఆయన ధర్మశాస్త్రాన్ని నీవు ఆయన మాట విని గైకుని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా మాట మీరు విన్నప్పుడు మీ పితరుల యందు ఆనందించిన దేవుడు మీకు మేలు కలుగ చేయుటకును మీ యందును ఆనందించుటకును ఆయన మీ వైపునకు మళ్ళును అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఆఖరి లైన్ని మనం గమనిస్తే ఆయన మీకు మేలు కలుగ చేయుటకును మీ యందు ఆయన ఆనందించును, అంత మాత్రమే కాదు ఆయన మీ వైపునకు మళ్ళును అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మేలు కలగాలి అని, మంచి జరగాలి అని, అనుకున్నవి జరగాలి అని చాలా సందర్భాల్లో మనం ఆశపడుతూ ఉంటాం. ఆశపడడంలో తప్పేం కాదు. దేవుడు ఆశపడొద్దు అని ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఆశ ఉండాలి. అయితే అవన్నీ మన జీవితంలో జరగాలి అనంటే, దేవుడు మన పట్ల ఆనందించాలి అనంటే, ఆయన మన వైపునకు మళ్ళాలి అనంటే మనం ఆయన తట్టుకు తిరగాలి అని లేఖనం చెప్తుంది. మొదటిగా మనం ఆయన తట్టుకు తిరగాలి. ఆయన తట్టుకు తిరిగిన మనం, ఆయన వైపునకు తిరిగిన మనం, ఆయన వైపునకు మళ్ళిన మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి అని లేఖనం తెలియజేస్తుంది. దేవుడిచ్చిన న్యాయ విధులను, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన మాటలను, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన వాగ్దానాలను, దేవుడిచ్చిన ప్రతి విధమైన ఆజ్ఞపూర్వకమైన న్యాయ విధులు కానివ్వండి, కట్టడలు కానివ్వండి, వాటన్నిటి వైపుకు మనం గైకొనాలి అని లేఖనం తెలియజేస్తుంది. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరు, నీ జీవితంలో కూడా మేలు మంచి జరగాలని ఆశపడుతున్నావు. దాంట్లో తప్పేం లేదు, తప్పేం కాదు కూడాను. అయితే ఆ మేలు జరగాలంటే నీ జీవితంలో ఒకటి నువ్వు ఆయన వైపునకు, ఆయన తట్టుకు తిరగాలి. రెండు, ఆయనను గైకొనాలి. ఆయన మాటలను, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గైకొనాలి అని లేఖనం తెలియజేస్తుంది. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో ఆ మాటలను గై కొనాలి అని లేఖనం తెలియజేస్తుంది. నీ పూర్ణ హృదయంతో గై కొంటున్నావు, లేదా సంపూర్ణంగా, అసంపూర్ణంగా, సగం సగంతోనో, లేదా నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు ఇష్టం వచ్చిన విషయాల్లోనో, నీకు నచ్చిన విషయాల్లో దేవునికి లోబడుతూ, నచ్చని విషయాల్లో ఆ ఒక్క విషయంలో నన్ను వదిలే ప్రభు అని ఆ లోబడడం వల్ల నీ జనాంగంగా నీ ఉంటున్నావా? నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరు, నీ జీవితంలో మేలు కలగాలి అని అంటే, ఆయన నిన్ను బట్టి ఆనందించాలి అని అంటే, ఆయన నీ వైపునకు మళ్ళాలి అని అంటే నీవు దేవుని వైపుకు తిరగాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, గైకొనాలి. ఎట్లాగానంటే పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో గైకొనాలి. మరి ఈ లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా? ఇవి లేకుండా మేలు జరగాలి అని, మంచి జరగాలని ఆశపడినంత మాత్రాన జరగదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు కూడా వాగ్దానాలు ఒక షరతుతో కూడిన వాగ్దానాలుగా గమనిస్తున్నాం. అనగా ఇది జరగాలి అని అంటే ఇది నువ్వు చెయ్యాలి అనే ఒక ఇంటర్డిపెండెన్సీ మీద దేవుడు వాగ్దానాల్లో మనకు ఇస్తూ ఉంటున్నాడు. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్నావా? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నావా? లేదా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నాకు మేలు జరగడం లేదు, నాకు మంచి జరగడం లేదని వాపోతూ ఉన్నావా? నీకు మేలు మంచి జరగాలి అంటే ఆయన వైపు తిరగాలి, ఆజ్ఞలు గైకొనాలి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో గైకొనాలి. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. నా ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మేలు కలగాలని ప్రతిదినం మేము ఆశపడుతున్నాం ప్రభా. ఎన్నో సందర్భాల్లో అనుకున్న పనులు జరగక ఆగిపోయినవని, అధికారుల వలనో లేకపోతే లోక పరిస్థితులను బట్టి ఆగిపోయిన మేలు, ఆగిపోయిన మంచి జరగాలని మనుషులు ఆశపడుతూ ఉన్నారు ప్రభా. అయితే నీ వైపుకు తిరిగినప్పుడే, నీ మాటలు గైకొన్నప్పుడే, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో గైకొన్నప్పుడే అవి వారి పట్ల జరుగుతాయని ప్రభా లేఖనం ద్వారా మాట్లాడిన వాడు నీకు వందనాలు. ఈ మాటలు ఏంది అందరూ విశ్వాసం ఉంచుతున్నారో అటు వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.